ఆడపిల్లకో చెట్టు, పుట్టిన ఆడపిల్లను, ఎదిగే మొక్కను వాళ్ళు ఒకేలాగా సంరక్షిస్తుంటారు. ఊరంతా ఈ నియమాన్ని బాధ్యతగా పంచుకొని నడుపుతుంటారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి గర్భంలోనే విచ్ఛిన్నం చేస్తున్న మనుషులున్న ఈ కాలంలో ఇలాంటి సాంప్రదాయం ఉండడం చాలా గొప్పదిగా అనిపించింది. యూట్యూబ్లో పిప్లాంత్రి అనే ఒక షార్ట్ ఫిల్మ్ అనుకోకుండా చూసినా దీని గురించి గూగుల్ చేస్తే చాలా మంచి విషయాలు తెలిసినాయి. बेटे जब छोरियां पैदा होवे ना तो हम घने पेड़ लगाते हैं क्योंकि पेड़ों की छांव और बेटियों से लगाव यही पिपलांतरी की पहचान है. వెంటనే ఓ వీడియో చేస్తే తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అనిపించింది. కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎడారి రాష్ట్రంగా పిలిచే రాజస్థాన్లో రాజ్సమంద్ జిల్లాలో పిప్లాంత్రి అనే గ్రామం ఉంది. ఇక్కడ ఆడపిల్లలు పుట్టగానే ఆమె పేరు మీద 111 మొక్కలు నాటుతారు. శ్యామ్ సుందర్ పాలివాల్ ఆ ఊరికి 2005లో గ్రామాధికారి. ఒక దుర్దినాన శ్యామ్ సుందర్ పాలివాల్ 17 ఏళ్ల కూతురు కిరణ్ 2007లో డీహైడ్రేషన్తో మరణించింది. గుండెలు పగిలే బాధ ఉన్నప్పటికీ ఆమె జ్ఞాపకార్థం ఆ కుటుంబం ఆ గ్రామం మొదట్లో ఒక చెట్టుని నాటారు. పిప్లాంత్రి నాయకుడిగా ఈ చెట్టు నాటే కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని ఆయనకు అనిపించింది. ఇదే సాంప్రదాయం ఆ ఊరిలో ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ఆ ఊళ్ళో ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి ఆడపిల్లకు గుర్తుగా గ్రామస్తులు 111 చెట్లను నాటుతారు. ఒక అమ్మాయి పేరు మీద చెట్టు నాటినప్పుడు ఊరంతా ప్రతి అమ్మాయి పేరు మీద ఎందుకు ఇదే పని చేయకూడదు అని పాలివాల్ అనుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉసిరి, మామిడి, గంధం, రావి, వెదురు లాంటి రకరకాలతో కూడిన 3,50,000 చెట్లున్నాయి. పాలివాల్కి వచ్చిన ఈ చిన్న ఆలోచన ఒక పెద్ద పర్యావరణ స్త్రీవాద ఉద్యమంగా మార్చింది. చెట్లు నాటడంతో పాటు ఆడపిల్లల తండ్రులందరూ తమ పిల్లలు స్కూల్ చదువు పూర్తి చేసుకునే వరకు 18 సంవత్సరాల లోపు వివాహం చెయ్యము అని అఫిడవిట్ పై కూడా సంతకం చేస్తారట. ఊళ్ళో అమ్మాయిలు పుట్టిన ప్రతిసారి గ్రామస్తులు 111 చెట్లను నాటడంతో పాటు ప్రతి సంవత్సరం ఆగస్టులో క్రితం సంవత్సరం పుట్టిన పిల్లలందరి కోసం ఒక ప్రత్యేక చెట్లు నాటే ఉత్సవాన్ని కూడా జరుపుకుంటారట. అమ్మాయిలు పెరిగి పెద్దయ్యాక వారి పేర్ల మీద నాటిన చెట్లను వాళ్ళు సోదరుల్లాగా భావించి రాఖీ కడతారట. మరోవైపు గ్రామాధికారులు, ఇతర అధికారులు తమ పనిని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ఒక రావి చెట్టు దగ్గర ప్రమాణం చేస్తారట. ప్లాంటేషన్ కోసం 13 కిలోమీటర్ల పైప్ లైన్ ని నీటిపారుదలగా వేసుకున్నారు. ఆడపిల్లని, చెట్లని కాపాడే ఈ ఆలోచన ఈ ఊరికే పరిమితం కాకుండా ప్రతి ఊళ్ళో ప్రతి మనిషి అనుకుంటే బాగుంటుంది కదా.